వాడు తిట్టిందన్న తప్పు పోతురా, తర్వాత మనం ఏదైతే చేసామో అదే తప్పు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదో అన్నారో మాట, నువ్వు 2 మాటలు తిట్టావు, ఎవరు తప్పు? అందే తప్పు అంట. అలాగే నువ్వు తిట్టకుండా ఎదుటోళ్ళు నేను అన్నదాన్ని చూపించేదిగో ఇలా అన్నాడు, ఇది ఇలా అన్నాడు అంటే తప్పు ఎవరితో తప్పు? ఆ సొంత కులం కూడా వాళ్ళని ఎప్పుడు మనం ఎదుటోళ్ళు తప్పు చూపించాలి తప్ప మనం వాళ్ళ చిన్న తప్పు చేస్తే మనం 2 తప్పు చేయము. అందరూ యునైట్గా ఉండండి. ఇదే ఐక్యత అయితే ఉందో ఇదే ఐక్యత. ఇక్కడ ఎస్సీలు అంటే అందరూ అంటే అందరూ భారతీయులు అందరిది ఒక రక్తమే, కానీ ముఖ్యంగా ఎస్సీలను ఒక దాన్ని ఏమంటారు ఒక సెగ్మెంట్ కేటాయించారు కదా. సెగ్మెంట్ కేటాయించినప్పుడు అవునన్నా కాదన్నా ఇతర కులాలకి ఏదో కొంచెం అయితే మన మీద వేరే చూపు ఉంది కదా. వాళ్ళు ఎలాగ వేరే చూపు ఉంది, ముందు వాళ్ళు చూపు ఎలాగ మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ముందు మనలో ఐక్యత లేకపోతే అసలు ఏమీ లేనట్టే కదా. అర్థమైంది తమ్ముడు? అందరూ ఐక్యంగా ఉండండి, ఒకరికొకరు అన్నదమ్ములా ఉండండి. పార్టీలు ఉంటాయి, పార్టీలు ఎప్పుడు ఎలక్షన్ అప్పుడే అంతేనా. పార్టీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరా పెళ్లికి? వాడుకోరా రేపు వాళ్ళకి మనకి మనకేం పార్టీ ఉందా? లేకపోతే నువ్వు కొట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? లేదు కదా. మన ఎమ్మెల్యే దాకా వెళ్ళిన ఆపేస్తారు కదా, అవసరం అయితే అయిపోయినట్టే. ఏమీ లేనట్టు, ఐక్యత లేకపోతే ఏమీ లేనట్టే. మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే మన జనబలం. జనం బీభత్సం ఉంటారు. మనం ప్రతి నియోజకవర్గం నేను వెళ్ళి చూస్తున్నాను, 30,000కి ఏ నియోజకవర్గంలో తప్పు లేదు. మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, కోనసీమలోనే ఎస్సీలు ఎక్కువ అనుకుంటారు. కాదు, ప్రతి నియోజకవర్గంలోనే ఎస్సీలు ఎక్కువ. కాకపోతే మనకు 15% అవకాశాలే కాబట్టి 15% ఇచ్చారు తప్ప ప్రతి నువ్వు ఏ నియోజకవర్గానికన్నా వెళ్ళు అక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది. ఎమ్మెల్యే గట్టిగా వస్తే మెజారిటీ. ఇప్పుడు మొన్న వచ్చిన ఎలక్షన్ పక్కన పెడదాం, మొన్న వచ్చిన ఎలక్షన్ తుఫాన్ ఎలక్షన్ అది పక్కన పెడితే అంతకుముందు ఎప్పుడు చూసినా 5,000, 6,000, 10,000 ఇంతకు మించి మెజారిటీ ఎమ్మెల్యేకి ఉండదు. కానీ ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలు 30 నుంచి 50,000 మంది ఉన్నారు. అంటే ఎమ్మెల్యే గెలుపులో ఎవడు బలమైన పాత్ర పోషిస్తున్నాడు? ప్రతి ఎమ్మెల్యేని గెలిపించే ఎమ్మెల్యేని కానీ ఓడించే ఎమ్మెల్యేని కానీ మనమే చేస్తాం. ఎందుకంటే మనం పోటీలో ఉంటాం, మనం ఓన్లీ ఓట్ బ్యాంక్ మాత్రమే. ప్రతి ఎమ్మెల్యేకి భవిష్యత్తు ఇచ్చేది, భవిష్యత్తు తీసేసేది కూడా మనమే. మనం ఏ స్థాయిలో ఉండాలి అసలు ఎమ్మెల్యే దృష్టిలో? ఆ స్థాయిలో లేకపోవడానికి కారణం ఏంటి? మనం ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా కులం అని చెప్పి పిలిచారు అనుకో, 10 మంది వెళ్ళి నిలబడాలి. ఎవరికైనా పలానా చోట అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని అనుకో, ఆడు ఏ పార్టీ వాడు పెట్టిన కొన్ని చోట్ల అయితే వైఎస్ఆర్లు పెట్టిన విగ్రహం మేము రామంటాడు, అది టీడీపీలు పెట్టిన విగ్రహం మేము రామోరి. నీ విగ్రహం ఎవరిదిరా? పెట్టాడు ఎవడన్నా అవనమండి, కానీ పెట్టింది ఎవరి విగ్రహం? అలరాతను రాజు ఆల్మోస్ట్ ఒక అరాజ్యనీయుడే. అలాంటి వ్యక్తి విషయంలో మీ ఐక్యత మాత్రం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అంత అలాగే ఎదుర్కోవడం అంటే అదేం గొడవ కాదు, కానీ అంత పట్టుదలగా మీరు నిలబడిన విధానానికి మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఉండాలి, అది అందరి మధ్య ప్రేమగా ఉండాలి. వీలైనంత వరకు ఇతర కులాల్లో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ రోజున మీరు ఎలా ఉన్నారంటే, మీరు చదువుకుంటారంటే, లేకపోతే మీరు ఇలా చెప్తారు అంటే ఆయనే కదా కారణం. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల కదా వచ్చింది. ఆయన్ని వ్యతిరేకిస్తారేటన్నా మీరు అని కన్విన్స్ చేసే విధంగా అయినా మనం కన్విన్స్ చేసిన వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా ఉండడానికి ఒకళ్ళిద్దరు రెచ్చగొడుతూనే ఉంటారు. రెచ్చగొట్టినామండి, ఎంత రెచ్చగొట్టినా. ఇప్పుడు గాంధీ మన స్వతంత్రాలు తీసుకొచ్చాడు ఆయన, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాలితే తీరు కాల్చేసాడు ఈయన. నువ్వు కాలితే నువ్వేమన్నా నేను ఎలా కూర్చుంటాను, నేను మాత్రం ఏం చేసిన వాళ్ళకి సరిగా ఎక్కువ వదిలేసిపోయాడు. అవునా కదా? దాన్ని శాంతియుత పోరాటం. మనం అంత శాంతియుత మనలో మన బ్లడ్లో అంత శాంతి ఎలాగలేదు, అంతే మనం ఎలాగో ఉంటాం. కానీ ఉన్నంతలో అందరినీ కలిపి కన్విన్స్ చేయడం ప్రయత్నిద్దాం. ఫస్ట్ కన్విన్స్ అవ్వలేదు అనుకో, ఇంకా అప్పుడు ఏదైతే అది చట్టపరంగా తెచ్చుకుందాం. ఓకే, జై భీమ్, అంబేద్కర్ మహారాజ్ కి, బాబా సాహెబ్ మహారాజ్ కి, జై భీమ్. వీళ్ళకి అందరూ రండి తమ్ముడు, చాలా మనకు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. ఆ రోజు కాకినాడ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ బండి 2 గంటలకు ఎక్కితే 3 గంటలకల్లా కాకినాడ వచ్చేస్తారు. ఒకసారి మన వాదన ప్రభుత్వాలకు కూడా వినిపిద్దాం. ఓకే, రావేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు ద్వారపూడి వచ్చారు కదా, అంటే ఎవరైనా సోదరులు పిలవడం వల్ల వచ్చారా, లేకపోతే మీరు ఏదైనా సోదరులకు చెప్పడానికి వచ్చారా? నేను ఆహ్వానం పలకడానికి వచ్చానండి. ఈ నెల 12వ తారీఖున రేపు ఎల్లుండి కాకినాడలో సమావేశం నిర్వహిస్తున్నాం మేము. ఆ కార్యక్రమానికి ద్వారపూడిలో ఉన్న అంబేద్కర్ యువతని ఆహ్వానించడానికి వచ్చానండి. ఓకే సార్, మీరు సోదరుల తరపున ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు కదా, మరి ఈ మాల సోదరులు కానీ లేకపోతే మాదిగా అయిన సోదరులు ఎవరైనా కూడా ప్రతి ఊళ్ళో కూడా 2 పార్టీల్లో ఉంటున్నారు. అవునండి కాదంటారా? ఇప్పుడు మాలోళ్ళు ఉన్నారు, తెలుగుదేశం
వైసీపీ. అలాగే మిగతా వాళ్ళు కూడా అంతే, ఏ కమ్యూనిటీ అయినా కమ్మ కాపు రెడ్డి ఎవరైనా కూడా ప్రతి వాళ్ళు 2 కమ్యూనిటీల్లో ఉంటున్నారు కదా. మరి వీళ్ళందరినీ ఒకే తాటి మీదకి తీసుకురాగలరా ఎవరన్నా? అంటే ఎవరు చేయలేరండి ఆ పని అయితేనే. ఒక కులాన్ని ప్రత్యేకంగా ఒక పార్టీలో ఎవరు కూర్చోబెట్టలేరు. ఈవెన్ మీరు చూడొచ్చు ఇప్పుడున్న మెయిన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కాపులు అన్ని పార్టీల్లోనే ఉంటారు, మెయిన్ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటారు ఏ పార్టీలో ఉన్నా కూడా. అలాగే కమ్మలు కూడా అదే స్థాయిలో ఉంటారు, రెడ్లు కూడా అదే స్థాయిలో ఉంటారు, ఎస్సీలు కూడా అలాగే ఉంటారు. ఎప్పుడు ఒక కులానికి ఒక పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక కులం పునాదుల మీద ఒక జాతిని గానీ నీతిని గానీ నిర్మించలేము. అందరిలోనూ కలిపే ఉండాలి, అందరిలోనూ కలుసుకుని ఉండాలి, అందరినీ ఒకరికొకరు గౌరవించుకుని ముందుకెళ్లేదే తప్ప ఎప్పుడు కూడా ఒక కులాన్ని ఒక పార్టీ వైపు నిలబెట్టడం అనేది ఎవరికీ అసాధ్యం అండి. ఇప్పుడు మన సోదరులు ఎవరైనా ఎప్పుడైనా అలాంటి ఇష్యూ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే మీరు ఇప్పుడు మీకు అందరూ ఇష్టమే కదా, ఇప్పుడు ఎస్సీ సోదరులైనా ఎవరైనా ఎస్సీ వర్గంలో ఎన్ని కులాలు జాతులు మీకు ఇష్టమే. అలాంటప్పుడు ఎవరో ఒకరు రెండు భాగాలుగా విడిపోయి రెండు వర్గాల్లో కూడా ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేయమన్నారు, అప్పుడు మీరు వాళ్ళని ఎలాగ సమన్వయపరుస్తారు? ఇప్పుడు ఒక రకం అండి, ఇప్పుడు ఒక వర్గం వచ్చి సపోర్ట్ అడిగినప్పుడు 2 వర్గాల మధ్యలో ఏదైనా వాదన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వర్గం వైపు న్యాయం ఉంటుంది. న్యాయం ఉన్న వర్గం వైపు ఖచ్చితంగా నేను నిలబడతానండి, ఫస్ట్ పాయింట్. రెండోది 2 వర్గాలు వచ్చి మా రాజకీయ పార్టీ అంటే కనుక కులం పునాదుల మీద ఏర్పడిన ఏ పార్టీని కూడా మేము ఎంటర్టైన్ చేయమండి. చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు.